నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో 2 రోజులు పర్యటించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సంతృప్తినిచ్చిందంటూ వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్. కోట్లాది మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. వెంకటగిరిలో హృదయ విదారక ఘటన. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి బిడ్డలు. పుంగనూరులో కొనసాగుతున్న గజరాజుల సంచారం. భయాందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రెండు రోజుల నెల్లూరు జిల్లా పర్యటన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. పర్యటనలో భాగంగా ఆయన వెంకటాచలం మండలంలోని పలు హాస్టళ్లను, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తమకు కమిషన్ తక్కువగా ఉందని, పెంచితే తప్పు చెయ్యమని, సక్రమంగా పనిచేస్తామని రేషన్ డీలర్లు చైర్మన్ ని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా పర్యటన తనకు సంతృప్తిని ఇచ్చిందని, తాను ఇప్పటివరకు నిర్వహించిన అన్ని జిల్లా తనిఖీలలో కన్నా నెల్లూరు జిల్లాలో గురుకుల పాఠశాలలు, రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని పలు హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులలో మంగళవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నందు పలువురు రేషన్ షాపుల డీలర్ల అసోసియేషన్ నాయకులు, డీలర్లు ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా జిల్లాలో తనిఖీలు చేసినవి అన్ని జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లా అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. రేషన్ షాపుల నిర్వాహకులకు ఇచ్చే కమిషన్ తక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని, కమిషన్ పెంచి ఇస్తే తప్పుడు దోవలో నడవకుండా అంతా సక్రమంగా నిర్వహిస్తారని, దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈరోజు నెల్లూరు జిల్లాలోని పలు హాస్టల్స్, రేషన్ షాప్స్, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. నాకు వేరే జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో కొంచెం చాలా మెరుగు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా కొంచెం హాస్టల్స్ ఏంది చాలా బాగున్నాయి, రేషన్ షాప్స్ కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నేను చూశాను ఒక 5-6 షాప్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కూడా రేషన్ షాప్లలో కూడా జాగ్రత్త చేయండి. వాస్తవం కూడా ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళకు కొంచెం కమిషన్ పెంచితే కనుక వాళ్ళు కూడా వేరే దారులు ఎత్తుకోకుండా మంచిగా పనిచేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము నిర్ణయించబోతా ఉన్నాం గట్టిగా. ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళకు ఇప్పుడు 1 రూపీ ఇస్తున్నాం. పబ్లిక్ నుంచి ఒక 1 రూపీ తీసుకునే గతంలో ఎన్టీ రామారావు టైం నుంచే మనకు 2 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక 1 రూపీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి అది వీళ్ళకి ఇస్తే కన్నా హ్యాపీగా పనిచేస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10,000, 12,000 కేజీలు ఉన్న వాళ్ళకి 90% డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. కానీ 9,000, 10,000 కంటే ఎక్కువ రావు. ఆ రూమ్ రెంట్లు ఏమన్నా పిల్లల్ని పెట్టుకోవాలి. మళ్ళీ అవన్నీ కొంచెం వయసు పాత వాళ్ళు ఉన్నారు, అవి పోగొట్టుకోలేక, అది ఎప్పటి నుంచో చేస్తా అది వదులుకోలేక అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మేలు జరిగేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. హాస్టల్స్లో కూడా మెనూ ప్రకారం బాగా డివైడ్ కాకుండా బాగా చేస్తున్నారు. సంతోషం. అంగన్వాడీ సెంటర్లు అయింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ నెల్లూరు జిల్లాలో అయితే నేను కొంచెం సాటిస్ఫైడ్గా వెళ్ళిపోతా ఉన్నాను. హిందూ దేవుళ్లపై, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మీరు ఎలా సమర్థిస్తారంటూ జగన్ పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిప్పులు చెరిగారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా జీవితంలో జగన్ రెడ్డి కొనసాగాలంటే కోట్లాది మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా హిందూ ధర్మానికి, దేవుళ్లకు అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత సాటి భారతీయుడిగా నాపై ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తారా జగన్ రెడ్డి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను మీరు ఎలా సమర్థిస్తారంటూ జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజా జీవితంలో జగన్ రెడ్డి కొనసాగాలంటే కోట్లాది మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. తాను ఎమ్మెల్యేగా కాకుండా ఓ సామాన్య భారతీయుడుగా మాట్లాడుతున్నానని, నేను తొలుత భారతీయుణ్ణి, హిందూనని, పరమతాలతో కలిసి నడిచే ధర్మం నాకు హిందూ ధర్మం నేర్పిందన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే వ్యక్తినని, మహమ్మద్దు ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడానని, క్రిస్టియన్లకి అండగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేవుళ్లని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, దేవుళ్లని తిట్టే అధికారం మాత్రం ఎవరికీ లేదన్నారు. ఒక పక్క హే రామ్ అంటావు, మరోపక్క జోసెఫ్ ప్రశ్న రావణ్ణి ఎలా సమర్థిస్తావు జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. నా దేశం ఓ భగవద్గీత
నా దేశం పవిత్ర పావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగా. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా, నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు, మీరని అడుగుతూ ఉన్నా. ఈనాడు ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా, అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా, ఏమైంది మీకు? విద్యార్థుల భద్రతా సమయంలో డ్రైవర్లు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీస్ రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యా సంస్థల బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, లైసెన్సులను పరిశీలించి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనంతరం బస్సు డ్రైవర్లకు వాహనాల ఫిట్నెస్, రహదారి భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, విద్యార్థుల సురక్షిత రవాణాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సిఐ అన్వర్ బాషా, ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బస్సుల్లో ఫిట్నెస్ ఉందా లేదా, ఫిట్నెస్ ప్రకారం, అలాగే మన రూల్స్ ప్రకారం, మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం బస్సెస్లో ఉండాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్, ఆ సేఫ్టీ మెజర్స్ వీళ్ళు పాటిస్తున్నారా లేదా, ఈ స్కూల్ యాజమాన్యాలు వీటికి బస్సులకి ఫిట్నెస్ అనేది పీరియాడికల్గా తీసుకుంటున్నారా, చెక్ చేపిస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మొత్తం అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డ్రైవర్స్ కూడా వాళ్ళు కూడా ఫిట్నెస్గా ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లు కూడా వారు కూడా ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశంతో వారందరినీ కూడా వారికి సరైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, అలాగే వాళ్ళ యొక్క హెల్త్ కండిషను ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ వెహికల్స్ ఫిట్నెస్, వాటి యొక్క డాక్యుమెంట్స్, వాటన్నిటి గురించి తరువుగా అన్నింటినీ ఈరోజు రేపూట్లో మన ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం, మన జిల్లా ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కంప్లీట్ చేస్తామండి. మరి ముఖ్యంగా డ్రైవర్కి అవగాహన కల్పించాము. మినిమము 5 years అబోవ్ హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళే ఈ ఈఐబీస్ నడపడానికి అర్హులండి. నెక్స్ట్ వచ్చి వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వీళ్ళకి మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా ఉండాలా, ఏంటి, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా, మెయిన్ యాజమాన్య దృష్టిని కూడా తీసుకెళ్తామండి. అటెండెంట్, క్లీనర్, ఈ బస్సులకి పిల్లల్ని డోర్ దగ్గర ఉండి అటెండెంట్ కంపల్సరీ మెయింటైన్ చేయటము, ఫైర్ ఎస్టింగ్విషర్స్, అవి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ చెక్ చేసామండి. అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్. తల్లి బిడ్డ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటగిరి పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గూడలి శ్రావణి ఆమె కుమారుడు చంద్రమౌళితో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తన కుమారుడు బాలస్వామితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం వెంకటగిరి పట్టణంలోని కాశీతోట ప్రాంతానికి చేరుకుని ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. బ్రాహ్మణ కులానికి చెందిన ఈ కుటుంబంలో ఏం జరిగిందనే విషయంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాశీపేట తుప్పల్లో ఒక లేడీ కాల్చుకొని చనిపోయింది, ఏదో కాల్ చేయబడిందని ఒక మెసేజ్ ఆమెకు వచ్చింది. దాని మీద నేను ఉమనేశ్వర్ గారు సీన్ విజిట్ చేశాను. ఇక్కడ విజిట్ చేసినాక ఆమె పేరు శ్రావణి అని, భర్త నాగేశ్వర శర్మ, శివాలయంలో ఇక్కడ కాశీపేట శివాలయంలో డైలీ అర్చకుడుగా పనిచేస్తాడని చెప్పేసి ఇప్పటి వరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మధ్యాహ్నం బాబు ఆమె ఇక్కడికి వచ్చినట్లు, దాని మీద బాబు ఇద్దరు పెట్రోల్ పోసుకొని తగలబడిన తర్వాత బాబు బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ ఆటో డ్రైవర్ ఉంటే వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమని చెప్తే వాళ్ళ నాన్న వచ్చి బాబుని హాస్పిటల్కి చేర్పించినట్లు ఇప్పటివరకు మేము విచారించిన దాని ప్రకారం జరిగింది. ఏదేమైనా దీన్ని డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏ విషయం ఎందుకు పోసుకుంది, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయి అనేది కేసు రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు దాని మీద దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి. 10 సంవత్సరాలు 3rd క్లాస్ చదువుతున్నాడు. అతను కూడా ఇక్కడ నుంచి ఇంజరీస్తో షిఫ్ట్ చేయబడ్డాడు. షిఫ్ట్ మధ్య అక్కడ పోయిన తర్వాత అతను కూడా చనిపోతే బాడీని కూడా వాళ్ళ ఫాదరే మళ్ళా తీసుకొస్తున్నాడని. తన పేరుతో ఉన్న భూమికి అక్రమంగా పట్టా సృష్టించి మంజూరు చేశారని తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం ఉదయమాణిక్యం గ్రామస్తుడు కలికి రమణయ్య ఆరోపించారు. ఆక్రమణకు గురి చేసిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపల్లి మండలం ఉదయ మాణిక్యం గ్రామానికి చెందిన కలికి రమణయ్య తనకు చెందిన 4 ఎకరాల 23 సెంట్ల భూమిని కాపాడాలని అధికారులను కోరారు. తన తల్లి కాలం నుంచి 21/1 సర్వే నెంబర్లో భూమి తన పేరుతో పట్టాలు ఉందని తెలిపారు. గతంలో కొందరికి అదే సర్వే నెంబర్లో అక్రమంగా పట్టాలు మంజూరు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తహసీల్దార్, పోలీసులు తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అయితే కొందరు వ్యక్తులు తనను బెదిరించి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించి భూమిపై న్యాయం చేయాలని రమణయ్య విజ్ఞప్తి చేశారు. నాకు 21/1 లెటర్లో పోరా నెంబరు 4 ఎకరాల 23 సెంట్లు మా అమ్మగారి ఆయాం నుంచి మా పేరుతోనే, మా అమ్మల పేరుతోనే పట్టా ఉంది. కానీ ఈ మధ్యలో మేము ఎస్సీలము, మేము మాలోళ్ళం కాబట్టి ఎస్సీల దగ్గర మాలోళ్ళ దగ్గర కొనేదానికి సాయిబులు కొనుక్కున్నట్టుగా 40 రాసి అది వాళ్ళ దగ్గర కొన్నిట్టుగా కొనేదానికి వాళ్ళెవరు, అమ్మేదానికి వాళ్ళెవరు, భూమి మా ఆయాధీనంలో ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి మా ఆయాధీనంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఎంఆర్ఓలకు డబ్బులు ఇచ్చి మంచి చట్టాలు చేసి నా మీదకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మా మీదకి దౌర్జన్యానికి వచ్చి వాళ్ళ దగ్గర కొన్నామని చెప్పి భూమి మా నుంచి లాక్కోవాలని 1 ఎకరా 24 సెంట్లు కె సిద్ధయ్యకు, 1 ఎకరా 24 సెంట్లు కె రమణయ్యకు, 1 ఎకరా 24 సెంట్లు సాయిబులకు వాళ్ళ దగ్గర కొన్నిట్టుగా 1 ఎకరా 75 సెంట్లు దొంగ పట్టా చేయించుకొని అప్పుడు మొహమ్మద్ సాబ్ ఎంఆర్ఓ ఫీల్డ్లోకి రాకుండా, సర్వే చేయకుండా, సబ్ డివిజన్ చేయకుండా, ఏమీ లేకుండా వాళ్ళ పేరుతో పట్టా ఉన్నదని నన్ను ఎన్నోసార్లు భూమిపైకి వచ్చినారు. అప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు, అప్పుడు వచ్చిన పోలీసు వారు ఇది ఫ్రాడు అని నన్నేమి ఇంతవరకు ఎవరు కానీ నన్నేం పలకరించింది ఏం లేదు. కానీ వాళ్ళు రొంపుసార్లు నుంచి ఇప్పుడు 2 సార్లు 60-70 మందిని పిలుచుకొచ్చి నన్ను ఏదో చేసి చంపేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నాకు ప్రాణహాని ఉంది. కాబట్టి ఈ భూమి 1 ఎకరా 75 సెంట్లు భూమిని నా పేరుతో వేసి 1 ఎకరా 24 సెంట్లు 1 ఎకరా 75 సెంట్లు మాకు చెందేటట్టు చేయాలని నేను అందరినీ కోరుకుంటూ. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో గజరాజుల సంచారం ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఒంటరి ఏనుగు సంచరిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అటవీ శాఖ అధికారులు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం సోమల మండలాల సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఒంటరి ఏనుగు సంచరించడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏనుగు అడవికి సమీపంలోని ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం 4 గంటలలోపు పొలాల నుంచి ఇళ్లకు చేరుకోవాలని, రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల వద్ద ఉండవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏనుగు కనిపించినట్లయితే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఏనుగు సంచారంతో సదుం, సోమల మండలాల సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగా పరిస్థితిని అటవీశాఖ ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుంది. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్ ప్రభాకర్ ఆశయాలు కొనసాగించడానికి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పేర్కొన్నారు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన చీపినేని సంతాప సభలో ఆయన పాల్గొని ప్రభాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ చీపినేటి ప్రభాకర్ సంతాన సభ సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అధ్యక్షతన నెల్లూరు సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్లు మాట్లాడుతూ కామ్రేడ్ ప్రభాకర్ ఆశయాలు కొనసాగించడానికి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఆ విధంగా చేసినప్పుడే వారి జన్మకు సార్థకత ఉంటుందని అన్నారు. ప్రభాకర్ లేకపోవడం సిపిఐకి తీవ్ర లోటని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు మూలం రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, ఇతర వామపక్ష పార్టీ నాయకులు పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు. కామ్రేడ్ ప్రభాకర్ రెట్టపల్లిలో పుట్టి చిన్నతనం నుంచి అంటే 1983 నుంచి అంటే ఎన్టీ రామారావు ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన చాలా క్రియాశీలకంగా రెట్టపల్లిలో అక్కడ కళాకారుని ఐక్యపరిచి భూభాగవతం అనే ఒక నాటకాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించి ప్రజలను మన్నకుంటి భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన యువజన వ్యవసాయ కార్మిక సంఘంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి దున్నేవాడికే భూమి, పేద ప్రజల భూమి కోసం ఆ ప్రాంతాల్లో భూ పోరాటాన్ని నిర్వహించిన గొప్ప కమ్యూనిస్ట్. ఆయనకి 68 సంవత్సరాలే వయసు. చనిపోయే నాటికి ఆయన ఉమ్మడి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా. చనిపోయే నాటికి రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. పేద కుటుంబంలో పుట్టి, చాకలి కులంలో పుట్టి పెద్దగా చదువుకోలేకపోయినప్పుడు కూడా రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. ఎంతోమంది కామ్రేడ్స్ని తయారు చేశాడు. పార్టీకి ఎంతోమంది కామ్రేడ్స్ అందించాడు. అన్నమయ్య జిల్లా పుంగునూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు దస్తావేజు లేఖర్లు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం నాయకులు పూల త్యాగరాజు మాట్లాడుతూ జీవో 396 ద్వారా రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించే చర్యలు జరుగుతాయని, దీనివల్ల ఎన్నో ఏళ్లుగా దస్తావేజుల రచయితలుగా పనిచేస్తున్న వేలాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో దస్తావేజుల లేఖర్లు ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలను పక్కనబెట్టి కొత్త విధానాలు తీసుకురావడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, సామాన్యులు రిజిస్ట్రేషన్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న దస్తావేజుల రచయితల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, జీవో 396ను తక్షణమే ఉపసంహరించుకొని రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తాలేఖరుల సంఘం నాయకులు పూల త్యాగరాజు, సోమల బాబుస్వామి, రవిచంద్రరాజు, రామ్మూర్తి, ఖలీల్ బాషా, సాదిక్, మస్తాన్ సాబ్, ఏ కుమార్, అశోక్, సుదీప్, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక భద్రత, గోప్యత కూడుకున్న వ్యవస్థ. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మా రాష్ట్ర దస్తావేజ లేఖల సంఘం నాయకుల పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం నిన్న ఏదైనా చేస్తూ ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కానీ గోప్యత అనేది ఉండదు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ అనేది చాలా అసంబద్ధం. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజ్ లేఖలు, స్టాంప్ వెండర్లు, DTP ఆపరేటర్లు, సహాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ దస్తావేజ్ లేఖ వృత్తిని నమ్ముకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ వృత్తి పైన ఆధారపడి ఉంది. ఈ వృత్తి దూరం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మేమందరూ కూడా రోడ్డును పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ GOMS నెంబర్ 396 వెంటనే రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. వర్గీకరణ ద్వారానే మాదిగలు అభివృద్ధి చెందుతున్నారని దళిత నాయకులు నేలటూరి జాషువా అన్నారు. MRPS 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోంపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS జెండాను ఆవిష్కరించి ఉద్యమ స్ఫూర్తిని చాటే నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని సోంపల్లి గ్రామంలో MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని దళిత నాయకులు నేలటూరి జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు నేలటూరి జాషువా మాట్లాడుతూ 30 ఏళ్లుగా ABCD వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశామన్నారు. MRPS ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ జన్మదినం యావత్తు భారతదేశ ప్రజలకు గర్వించదగ్గ విషయమన్నారు. ABCD వర్గీకరణ ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. అంతేకాకుండా MRPS స్థాపన నుంచి సామాజిక న్యాయం, SC వర్గీకరణ, సమాన హక్కులు, ఆత్మ గౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. MRPS ఉద్యమ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త ఐక్యంగా ముందుకు సాగాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు సుధాకర్, భాస్కర్, జమ్మలమడుగు ఇస్రాయెల్, కిరణ్, రాజేష్, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో ప్రారంభించబడి ఈరోజు అంచెలంచెలుగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి SC వర్గీకరణను ABCలుగా వర్గీకరించాలనేటువంటి నినాదంతో ప్రారంభించబడింది. అది మరి ప్రారంభించబడి అనేకమైనటువంటి ఉద్యమాలకు తావితీసి ఈరోజు వితంతువులకి పెన్షన్ అయితేనేమి, మరి వృద్ధులకి పెన్షన్ అయితేనేమి, వికలాంగులకు పెన్షన్ అయితేనేమి, ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే దాంట్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతో శ్రమించిందనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి అదేవిధంగా మాన్యకృష్ణ పద్మశ్రీ మంద కృష్ణమాదిగ గారు అహర్నిశలు ప్రశ్నించి ఆయన దేనికైనా సిద్ధపడి, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు మాదిగల కొరకు సాధించినటువంటి ABCD వర్గీకరణ అనేటువంటి మరి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 7% మాదిగలకి SC వర్గీకరణలో రిజర్వేషన్ తీసుకొని వచ్చినటువంటి గొప్ప చరిత్ర మందకృష్ణ మాదిగ గారి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని నెర్రి కాలువ కబ్జాకు గురైంది. దీంతో వందలాది ఎకరాలకు సాగునీటిని అందించే ఆ కాలువ ప్రస్తుతం మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు చేరకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానిక రైతులు. ఒకప్పుడు సూలూరుపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లో వందలాది ఎకరాలకు సాగునీటిని అందించిన నెర్రి కాలువ ప్రస్తుతం మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నెర్రి కాలువ పూర్తిగా కబ్జాకు గురైంది. కాలువ అంచునున్న హోటల్స్, పెద్ద పెద్ద భవనాల నుండి డ్రైనేజీ మురుగునీరు, వ్యర్థ పదార్థాలు నేరుగా కాలువలో కలుస్తుండటంతో అదే నీరు వ్యవసాయ పొలాలకు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు చెబుతున్నారు. పంట చేతికొచ్చే దశలోనే నాశనం అవుతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సూళ్లూరుపేట సమీపంలోని కాలువ లాక్ ను రైతులు మూసివేశారు. దీంతో పట్టణంలోని మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక అనేక ప్రాంతాల్లో నిల్వ ఉండిపోయింది. ఇప్పటికే దోమల బెడద పెరిగిందని, ఇలాగే కొనసాగితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెర్రి
కాలువలో మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంతో పాటు సాగునీటిని స్వచ్ఛందంగా రైతులకు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు, పట్టణ వాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. వ్యవసాయాన్ని కాపాడడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సూళ్లూరుపేట పట్టణంలో ఉండేటువంటి నెర్రుకలో పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి మురుగునీరంతా కూడా చేరి దోమల బెడత విపరీతంగా ఉంది. తద్వారా పట్టణ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలకు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున పట్టణ ప్రజలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి అటు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఈ నిర్రికాలో సమస్యను పరిష్కరించే దానికోసంగా చొరవ చూపాలని చెప్పేసి పట్టణంలోనూ అటు కీర్తి ఎన్క్లేవ్ దగ్గర నుంచి ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మురుగునీరు, అట్లాగే హోటల్స్ కి సంబంధించినటువంటి మురుగునీరు అంతా కూడా ఇదే నిర్రికాలలో కలుస్తా ఉంది. కాబట్టి వీటిని అరికట్టి నిర్రికాలను స్వచ్ఛమైనటువంటి సాగునీరు రైతులకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా జరగనటువంటి పక్షంలో రైతు సంఘాలను, కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనకు కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల నుంచి ఆత్మకూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉండే పైప్ లైన్ పగిలిపోయింది. గత వారం రోజులుగా భారీగా నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ కి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామం సమీపంలో సోమశిల నుంచి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా ప్రధాన తాగునీటి పైప్లైన్ పగిలిపోవడంతో భారీగా నీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఎస్సీ అరుంధతివాడ ప్రజలు పలుమార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులకు సమస్యను తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్లైన్ ను వెంటనే మరమ్మతులు చేసి నీటి వృధాను నివారించి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ప్రజలు ఇబ్బందులు గురి చేస్తూ బస్సులు పోయినప్పుడల్లా నీళ్లు ఎగురుపడుతూ ఇళ్ల మీద నీళ్లు ఎగురుపడుతూ చాలా అధ్వాన్నంగా తయారైంది. అధికారులు మాత్రం చూస్తున్నట్టుగా ఉండరు. దీని గురించి అధికారులు దృష్టికి తీసుకుపోయి మేము ఎన్నోసార్లు ఆత్మకూరు మున్సిపాలిటీ ఆఫీసు కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఎవరు స్పందించట్లేదు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో చిన్నపీర్ల పండుగ ఘనంగా కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు పైటపీర్ల ఊరేగింపు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముస్లిం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని గంగమెట్టలో చిన్న సావిటి వద్ద నిర్వహిస్తున్న చిన్న పీర్ల పండుగ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు పీర్ల ఊరేగింపును నిర్వహించారు. 9వ రోజు సాయంత్రం సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించి అనంతరం రాత్రి సంప్రదాయబద్ధంగా అగ్నిగుండ మహోత్సవం, పీర్ల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో 2 మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదర భావం, ఐక్యతను చాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లాలో 2 రోజులు పర్యటించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సంతృప్తినిచ్చిందంటూ వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్. కోట్లాది మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. వెంకటగిరిలో హృదయ విదారక ఘటన. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి బిడ్డలు. పుంగనూరులో కొనసాగుతున్న గజరాజుల సంచారం. భయాందోళనలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.